ప్రారంభ. ఓ మునిశ్రేష్ఠారా, పూర్వం ఇంకొక కథ చెప్పదగినడు. పూర్వము ఉల్కాముకుడు ఒక రాజు కలడు. అతడు ఇంద్రియములను జయించిన వాడు, సత్యవంతుడు. అతడు ప్రతిదినం దేవాలయం పోవచ్చు బ్రాహ్మణులకు విశేష సంతోషపెట్టుండెను. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణములు కలది. ఆ దంపతులకు నాడు భద్రశీల నది తీరున్న సత్యామృతం ఆచరించిరి. ఆ రాజ దంపతులు ఇటు వ్రతం చేయుచుండగా సాధునకు వైశ్యుడు అనంతమైన ధనంతో ఒక పడవ నింపుకొని వ్యాపారంలో మార్గంలో పోవచ్చు. రాజు చేసిన వ్రతం చూచి తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు యుద్ధకు పోయి ఇట్లు అడిగాను. ఓ రాజా, నువ్వు ఇప్పుడు చేసిన వ్రతం సవిస్తరంగా నాకు తెలుపకోరుచున్నాను, దయతో నాకు చెప్పుమని కోరెను. వైశ్యుడు అట్లడగా రాజు, ఓ ఈ పుత్రులు పొందుటకై మేము శ్రీ సత్యావ్రతం చేయుచున్నామని చెప్పి ఆ వ్రతం ఆచరించే విధానం కూడా తెలిపాను. వైశ్యుడు రాజు చెప్పిందంతే విని, ఓ రాజా, నాకును సంతానం లేదు కనుక నేనును ఈ వ్రతం ఆచరించి సంతానం పడుతుందని పలికెను. పిదప వైశ్యుడు తన వ్యాపారం పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామం చేరుకున్న వాడై సత్యావ్రత ప్రభావం తన భార్య అయిన లీలావతికి చెప్పి ఆమె వినుచుండగా నాకు సంతానం కలిగినచో ఈ వ్రతంలో తప్పక ఆచరించదని ప్రతిజ్ఞ చేసెను. ఒక దినంలో లీలావతి ధర్మపారాయణి అయి భర్తతో సూచించి గర్భవతి అయి 10వ మాసంలో కుమార్తెను కనెను. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతుండిరి. ఆ కళావతి శుక్లపక్ష చెందిన వలె దినదినా ప్రవర్ధమానం అవుతుండెను. అప్పుడు లీలావతి భర్తను చూసి, నాత మనకు సంతానం కలిగించో సత్యావ్రతం చేసిన ప్రతిజ్ఞ చేస్తుంది కదా, మనకు సంతానం కలిగినది కనుక వ్రతం చేయడను, అందులో అతడు అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేసేదను అని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారంకై పట్టణంలోనికి పోయాను. తర్వాత కొంతకాలం కళావతికి యుక్త వయసు వచ్చుట చూచి ఒక దూతను పిలిచి నీవు పోయి అమ్మాయికి తగినవరిని వెతికి తీసుకొని రమ్మని చెప్పి పంపాను. సాధువుని వైశ్యుడు అటు చెప్పగా ఆ దూత వెంటనే కాంచన్ నగరంకు పోయి యోగ్యుడైన ఒక వైశ్యకుమారుని చూచి తీసుకుని వచ్చాను. అతడు అన్ని విధంగా తన కుమార్తెకు తగిన వాడొకటి చూచి సాధు వైశ్యకుమారులకు తన కుమార్తె అయిన కళావతినిచ్చి మహావైభవంగా పెళ్లి చేసెను. ఆ ఆనందంలో నుండి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ వ్రతం విషయం మర్చిపోయాను. అందులకు శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపం వచ్చెను. అప్పుడు వ్యాపారణ బహు నిపుణుడైన ఆ వైశ్యుడు అల్లునితో కూడా వ్యాపార నిమిత్తమై బయలుదేరి సముద్ర తీరం గల రత్నసాన్పురంకు పోయెను. ఆ రత్నసాన్పురంను చంద్రకేతన్ మహారాజు పరిపాలించుండెను. సాధు తన వ్రతం చేయకుండా చూచి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడై వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగా ఆకాంక్షించెను. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనం అపహరించి ఆ వర్తకుల చోటికి చేరుకుండ్రి. రాజభట్ల దొంగలను పట్టుకున్నట్టు నలుమూలా వెతుకుచు తమ దగ్గరకు వచ్చుచుండట్టు చూచి ఆ దొంగలు ఆ ధనం ఆ వర్తకుల చెంత వదిలి పారిపోయి రాజభట్లు ధనం అక్కడ ఉంట చూచి ఆ వైశ్యులే దొంగలను నిశ్చయించి వారిని కట్టి రాజు గడుకొని పోయి భటులు రాజును చూచి, ప్రభు ధనంతో కూడా చోరులను పట్టి తీసుకొని వచ్చి విచారించి తగిన శిక్ష విధింపుడు అని విన్నవించిరి. రాజు ఏమీ విచారింపకనే వీరిని తీసుకొని పోయి కారాగృహం చెండను ఆజ్ఞాపించను. భటులు వైశ్యులను తీసుకొని పోయి కారాగృహం బంధించింది. ఎంత ప్రార్థించినో వారి మాట విని వారెవ్వరూ లేకపోయి ఇంకనో చంద్రకేతు మహారాజు ఆ వైశ్యుల పడమైందన్న ధనమంతయు తన ఆధీనం గావించుకునేను. మరి సత్యనారాయణ స్వామి శాపం వల్ల ఆ వైశ్యుని యొక్క భార్యయు కుమార్తెయు అనేక కష్టంల పాలైరి. వారి గృహమందర ధనమంతయు చోట్ల భరించుకొని పోయిరి. మరియు లీలావతికి రోగం వచ్చెను. మనోవిచారంలో అధికమైనను. తినటకు తిండి అయిన లేక ఇంటింటికి తిరిగి విషయం ఎత్తుకుంటూ బతుకుతుండేది. కళావతియు అన్నం లేక తిరుగుచుండెను. ఆమె ఒక దినం ఆకలిగా ఒక బ్రాహ్మణులు చేరుకొనెను. ఆ దినం ఆ బ్రాహ్మణి ఇంట సత్యావ్రతం జరుగుచుండట్టు చూచి కళావతి ఆ వ్రతం పూర్తి వరకు అక్కడనే ఉండి వ్రతం చూచి కథ విని స్వామిని ప్రార్థించెను. కళావతి ప్రసాదం కూడా స్వీకరించి రాత్రికి ఆలస్యంగా చేరుకొనగా తల్లి కళావతిని చూచి, అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడి నుండి అని అడిగాను. అందులో కళావతి, అమ్మ ఒక బ్రాహ్మణి గురువున సత్యావ్రతం జరుగుతుండగా ఆ వ్రతం పూర్తి వరకు అక్కడనే ఉండి కథ విని ప్రసాదం తీసుకుని వచ్చిందని చెప్పాను. అది విని లీలావతి సంతోషించి తాను వ్రతం చేయవాలని తన మనసులో సంకల్పించెను. ఆ వైశ్యుని భార్య అయిన లీలావతి బంధువులతోడను మిత్రులతోడను కూడుకున్నదై దైవభక్తితో సత్యావ్రతం చేసి, ప్రభు మా అపరాధం క్షమించి నా భర్తయు అల్లుడు సుఖంగా ఇల్లు చేరినట్టుగా అనుగ్రహించుకొని ప్రార్థించెను. సంతుష్టుడై ఆ రాత్రి చంద్రకేతు మహారాజును స్వప్నంలో సాక్షాత్కరించి కారాగారం అన్యాయంగా బందిపోడిన వైశ్యుని ఇరువురును ప్రాతకాలం అందే విడిచిపెట్టము. వారి ధనవంతులు ఇచ్చివేయము, లేని సర్వనాశనమై. మర్నాడు సూర్యోదయమైన వెంటనే రాజు మంత్రి పురోహితాదులను పిలిపించి సభ చేసి రాత్రి తనకు వచ్చిన కళ సభలోని వారందరికీ చెప్పి ఆ వైశ్యులు వెంటనే బంధ విముక్తులను చేసి టక్టీస్కరణను పట్లగా ఆజ్ఞాపించను. బట్టలు వెంటనే పోయి వారి చెర నుండి బయటకు తీసి రాజుగడకు తీసుకుని వచ్చిరి. ఆ వైశ్యులు రాజుకు నమస్కరించి రాజు ఇంకనూ తమకు ఎట్టి శిక్ష విధించిన ఆయన భయభ్రాంతులై ఉండిరి. అప్పుడు రాజు వైశ్యుని చూచి, పోయి దైవ భ్రాంతికుల్యం వల్ల మీకు ఇటు దుఃఖం సంభవించను, ఇక మీకు భయం లేదు, మిమ్మల్ని విడిచిపెట్టుచున్నానని చెప్పి రాజు వారికి క్షురాధికం చేయించి కట్టుకున్నట్టు మూత్రవసరం సంతోషపరచను. ఇక రాజు వారికి అనేక విధంగా గౌరవించి తాను స్వాధీనం చేసుకున్న దానికి రెట్టింపులను మీరు సంతోషపెట్టను. ఇక చంద్రకేతు మహారాజు వారిని ఆదరంతో సుఖంగా ఇక మీరు ఇంటికి పోవచ్చునని చెప్పాను. వైశ్యులు రాజుకు నమస్కరించి అనేక విధముల కొనియాడి తమ దారి తాము పోయిరి. ఇది శ్రీ స్కాంద పురాణి రేవాకాండే శ్రీ సత్యనారాయణ వ్రత కథాయాం తృతీయోధ్యాయ సమాప్తః.